Life is full of oppositions and opportunities with warranty but no guarantee. సో సెలబ్రిటీస్ చాలా మంది ఈ మధ్య పేరు మార్చుకోవడంలో కొన్ని మార్పులు చేస్తున్నారు కదా సార్. లైక్ ఇప్పుడు మనం రీసెంట్‌గా చూసుకున్నట్లయితే సాయి ధరమ్ తేజ్. సో ఆయన కొంచెం ఆ పేరులో కొంచెం మార్పు అనేది చేసుకున్నారు. సో ఆ మార్పు వల్ల మన జీవితంలో కూడా ఏదైనా మార్పు ఉంటుందంటారా సార్ ఖచ్చితంగా? తప్పకుండా ఉంటుంది. కానీ ఏంటి అంటే ఇప్పుడు మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ మన తెలుగు యాక్టర్‌ది చెప్పారు. ఇప్పుడు రీసెంట్‌లీ ఒక సినిమా హిట్ అయింది. 'దురంధర్' అని సినిమా హిట్ అయింది హిందీలో. మీరు గమనిస్తే ఏమైందంటే అక్కడ మెయిన్ యాక్టర్ ఎవరైతే ఒక విలన్ రోల్ పోషించారో ఆయన పేరేందో అక్షయ్ కుమార్. ఆయన నియర్లీ 15-20 ఇయర్స్ నుంచి ఫీల్డ్‌లో ఉన్నారు. ఆయన చేసేది ఏంటంటే ఆయన స్టబర్న్ నుండి నేను సాధించాలి అని ఒక పట్టుదలతో నుండి సంథింగ్ వాజ్ మిస్సింగ్ ఫర్ హిమ్. అది ఏంటి అనేది తెలియకున్నా కూడా పట్టుదలని వదలకపోతే లాస్ట్కి రీసెంట్లీ ఏమైందంటే అక్షయ్ కుమార్ అనే నేమ్లా ఆయన ఒక ఈ అనేది యాడ్ చేశారు. ఈ అనేది యాడ్ చేయడం వల్ల ఏమైందంటే ఒక మంచి స్టార్ నంబర్ రావడం వల్ల ఒక మంచి హిట్ అయ్యి ఇప్పుడు ఆయనకి మంచి ఆఫర్స్ అనేది రావడం, ఒక మంచి నేమ్ ఫేమ్ అనేది రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే న్యూమరాలజీ పని చేసింది, కానీ దాని ముందు ఆయన హార్డ్ వర్కే కానీ అనే ప్యాషన్ అది గమనించాలి మనం. ఇప్పుడు నేమ్స్ అడ్జస్ట్ చేసుకున్నారు, ఇప్పుడు ఎంతో మంది నేమ్ అడ్జస్ట్ చేసుకున్నారు, వాళ్ళందరూ ఎందుకు సక్సెస్ అయితే లేరు అంటే మీరు ఈ ఫీల్డ్స్ లాగా ఏ ఫీల్డ్ అనే కానివ్వండి ఎలా ఉంటుందంటే ఇది కాకపోతే ఇది అని అంటే మీరు ఏది సక్సెస్ కారండి. డూ ఆర్ డై సిచ్యువేషన్. అంటే మీరు చేసే ప్రయత్నాలు చేసి సంథింగ్ ఇస్ మిస్సింగ్ అన్నప్పుడే మీరు నన్నే కానీ ఎవరినైనా అప్రోచ్ కాదు. ఇప్పుడు న్యూమరాలజీ వస్తుంది, కానీ నేను 20 years బ్యాక్ స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్ మీరు గమనిస్తే ఇంకొక 5 to 20 yearsలో మీరు చూస్తారు. అదే కాన్సెప్ట్ నేను తీసుకురావాలనుకుంటున్నా. దాంట్లో న్యూగా ఒకటి DMIT అనేది వస్తుంది. ఆ DMIT ఫస్ట్ టైం తెలుగులో దాని గురించి ఎక్స్ప్లెనేషనే కానివ్వండి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఏకైక ఛానల్ మనది ఉంటుంది. ఓకే. సో మరి మీరు ఇందాక చెప్పినట్టు మనం ఓన్లీ నేమ్స్లో మాత్రమే చేంజెస్ చేస్తామా, లేదంటే డేట్ ఆఫ్ బర్త్ని బట్టి కూడా మనము నంబరింగ్ న్యూమరాలజీ మనకి ఈ లక్కీ నంబర్ మనకి కలిసి వస్తుంది అని చెప్పేసి కూడా ఈజ్ దట్ మిత్ ఆర్ రియల్ సార్? సార్ నిజం చెప్పాలంటే మనకి డేట్ ఆఫ్ బర్త్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. లెట్ ఇట్ బి సర్టిఫైడ్ డేట్ ఆఫ్ బర్త్ లేదా మనకి ఏంటంటే మన ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్. మనం నేమ్ అనేది అది ఫిక్స్గా మనకి ఇన్బిల్డ్ వచ్చేస్తుంది కాబట్టి మన నేమ్ అనేది అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. ఆ నేమ్ని మనం రెగ్యులర్గా యూజ్ చేయాలి. సో మరి మీరు 20 years న్యూమరాలజీ జర్నీ చేశారు. సో మరి సంజీవని న్యూమరాలజీ అనే పేరుతో మీరు స్టార్ట్ చేసి ఇక్కడ వరకు వచ్చారు. మరి ఆ నేమ్ చేంజ్ చేయడానికి సర్టన్ రీజన్ ఏంటి? ఎనీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్? అంటే ఎక్స్పీరియన్స్ ద మెయిన్. ఇప్పుడు చూడండి, ఏదైనా కావాలంటే ఎక్స్పీరియన్స్ కావాలి. అయితే జర్నీ స్టార్ట్ అయిందే న్యూమరాలజీ అనేది నేను స్టార్ట్ చేసిందే ఒక బ్యాడ్ ఇన్సిడెంట్. మా అన్న చనిపోయాడు. మా అన్నలాగా ఓవర్ చనిపోవద్దు, దాని రూట్ కాస్ ఏంది, ఒక జర్నీతోని న్యూమరాలజీ అనేది స్టార్ట్ చేయడం, 40-50 థెరపీస్ నేర్చుకోవడం జరిగింది. కానీ అందరికీ ఒక గైడెన్స్ ఇద్దాము అనే ఉద్దేశంతో నేను సంజీవిని న్యూమరాలజీ స్టార్ట్ చేసి, అంటే సర్టిఫికేషన్స్ తీసుకొని ఒక 6,000-7,000 క్లయింట్స్ ఉండి ఒక సేవియర్ అనే కాన్సెప్ట్ తీసుకొద్దామని అంటే ఆ సేవియర్ అనే వర్డ్ నుంచి మనం సర్వీస్ అనేది స్టార్ట్ చేసాం. కానీ లిటరలీ ఆ సర్వీస్ అనే వర్డ్ ఇప్పుడు సర్వెంట్ అయిపోయింది. అంటే సేవియర్ టు సర్వీస్, సర్వీస్ టు సర్వెంట్. అంటే ఈ వర్డ్ యూజ్ చేయడానికి కారణం ఏంటి అంటే ఇప్పుడు చాలా మంది ఏమైపోతుందంటే ఈ కరోనా తర్వాత ఇంకా ఎక్స్పెషల్లీ ఈ సాఫ్ట్వేర్ అప్డేషన్స్ అయినాక ఎక్స్పెషల్లీ గూగులే కానివ్వండి లేదా ChatGPT కానివ్వండి, ఇవి యూజ్ చేయడం వల్ల చాలా మందికి తెలియదు ఏంటంటే దెర్ ఈస్ అ స్లైట్ డిఫరెన్స్ బిట్వీన్ ఇన్ఫర్మేషన్ అండ్ కన్ఫర్మేషన్. ఓకే, ఇన్ఫర్మేషన్కి కన్ఫర్మేషన్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. కరెక్టా కాదా? ఏమైపోతుంది అంటే నేను ఇప్పటి వరకు ఎంతో మంది చిన్నపిల్లలకి పేరు పెట్టాను చాలా ఇష్టంతోని. అరే ఇప్పుడు ఎవరైనా పాప కానీ వాళ్ళ పేరుతోని ఇప్పుడు నేను స్టేటస్ ఇప్పుడు నేమ్ సేవ్ చేసుకున్నప్పుడు స్టేటస్ కనబడుతుంది. అయితే మా పాప ఫస్ట్ ఇన్ క్లాస్, మా పాప కథకళిలో ఫస్ట్, మా పాప ఇట్లా అంటే మా బాబు అంటే అది చాలా సంతోషం. కానీ ఇప్పుడు నేను ఫస్ట్ థింగ్ ఈ నేమ్స్ డౌన్ చేయడానికి లేకపోతే కారణం ఏంటి అంటే పేరెంట్స్ ఏమైపోతున్నారంటే వాళ్ళొక నేమ్ అనేది ఫిక్స్ చేసుకుంటున్నారు, అదే పేరు వాళ్ళకి కావాలి. ఇప్పుడు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, ఇప్పుడు తరుణ్ అని ఉంది. ఇప్పుడు తరుణ్ని మీరు ఎలా రాయగలుగుతారు పేర్లు?
THRUN లేదా THARUN. RUN. ఇవి రెండే యాక్సెప్టెడ్ Yes, sir. త్రూ గూగులే కానివ్వండి, ఏదైనా కానివ్వండి. ఇప్పుడు ఏమైపోతుంది అంటే, ముందు నేను ఆ డేట్ ఆఫ్ బర్త్ చూసి ఒక మంచి పేరు ఇచ్చి ఒక 6 to 8 నేమ్స్ ఇచ్చి ఆ నేమ్స్ నుంచి సెలెక్ట్ చేసుకోండి అని చెప్తుండే, లేదా వీళ్ళు ఏదైనా నేమ్స్ ఇస్తే ఆ నేమ్స్ మనం పెడుతుండే. ఇప్పుడు ఏమైపోతుంది, వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనం నేమ్స్ ఇస్తే ఆ నేమ్స్ సెలెక్ట్ చేస్తలేరు, వాళ్ళు మళ్ళీ ఒక నేమ్ ఇస్తున్నారు. ఆ నేమ్ కూడా ఎలా ఇస్తున్నారంటే, ఆల్రెడీ ఒక నేమ్ అనేది ఫిక్స్ చేసుకొని ఈ నేమ్ని అడ్జస్ట్ చేయండి. ఓకే. అది ఎలా కుదురుతుంది అంటే, నేమ్ అడ్జస్ట్ చేయడం అంటే ఏంటి అంటే, ఏదైనా ఒక ఆల్ఫాబెట్ పెడితే ఆ నేమ్ స్పాయిల్ కావద్దు. ఎగ్జాంపుల్, ఓకేనా? ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ శ్రీకాంత్ ఉంది, SRIKANTH SREEKNTH, అంతేకాని ఇప్పుడు నేను SRREEKAA అట్లా పెడితే నేమ్ అనేది స్పాయిల్ అవ్వదు. దీనివల్ల ఏమైపోతుందంటే, నేను ఇచ్చిన సర్వీస్ నాకు ఒక సాటిస్ఫాక్షన్ అనేది అనిపిస్తలేదు. రెండోది ఏంటంటే, నేను లాంగ్ టర్మ్గా వాళ్ళకి చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటలేరు. ఇప్పుడు నేను అమౌంట్ తీసుకున్నా, నేమ్ సెట్ చేసిన, నా అమౌంట్ నాకు వచ్చేసింది, వాళ్ళు ఏమన్నా కానీ ఏంటంటే అది కరెక్ట్ సర్వీస్ కాదు కదా. అది ఏమైపోతుంది అంటే, నేమ్ అనేది కరెక్షన్ వేరా, నేమ్ స్పెల్లింగ్ మిస్టేక్ అయిపోతుంది. నేను ఎంత క్లియర్గా పేరెంట్స్కి చెప్తున్నాను. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆ నేమ్ తీసుకొని, మేడం మీరు ఇప్పుడు ఎక్కడ పోయినా ఈ నేమ్ని మీరు అందరికీ చెప్తారు. ఇప్పుడు నేను ద రీసెంట్ ఎగ్జాంపులే చెప్తాను, లైవ్ ఎగ్జాంపుల్. ఒక మేడం అప్రోచ్ అయ్యారు, మేడం పేరు సంథింగ్, ఆ పాప పేరు, ఆమె ఇంటెన్షనల్ ఏం చేసిందంటే మోక్షనే కావాలి. మోక్ష స్పెల్లింగ్ ఏంటండి? MOKSH. ఎక్కడ వెళ్ళినా MOKSH. ఆమె ఏం చేసిందంటే, నాకు మోక్షనే కావాలి. నేను వద్దు మేడం అంటే, మా ఫ్యామిలీని ఒప్పించాను, నా హస్బెండ్ని ఒప్పించాను. ఆమె MOKKSH పెట్టింది. మ్యామ్ ఇది మీకు స్పెల్లింగ్ మిస్టేక్ మ్యామ్ అంటే వింటలేరు. అయితే ఏం చేశారంటే, ఇది 10th క్లాస్ దాకా ఆమె మోక్ష అందరికీ చెప్తుంది, MOKKSH మా పాప పేరు అని. కానీ ఆఫ్టర్ దాట్, వాట్ అబౌట్ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్? ఫ్యూచర్లో ఏమైపోతుంది అంటే, పాస్పోర్ట్ రావాలన్నా, ఈ పాప ఏదైనా గ్రూప్ ఎగ్జామ్స్ రావాలన్నా ప్రాబ్లం అవుతుంది. అప్పుడు ఇది ఎర్రర్ అవుతుంది. నేను ఒక 15 to 20 years ముందు ఆలోచిస్తున్నాను, వీళ్ళు వింటలేరు, నాకు ఇదే కావాలి. ఇప్పుడు ఇలా పెట్టడం వల్ల ఇప్పుడు మా ఇద్దరికి తెలుసు, ఆమె ఈగో సాటిస్ఫాక్షన్ అయింది, ఆమె గెలిచింది. కానీ ఈ తర్వాత ఎప్పుడైతే ఆ పాప 10th దాకా ఏంటంటే అవేర్నెస్ వచ్చి ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తే, ఆమె ఏమంటది, ఈ పేరు ఎవరు పెట్టిండ్రు అంటది. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ చెప్తారా నేనే పెట్టించినానని? ఇప్పుడు ఆ రిమార్క్ ఎవరి మీదకి వస్తుంది? ఎవరో న్యూమరాలజిస్ట్ ఉండే, ఇక లిటరలీ అంటే వాళ్ళు యూజ్ చేసే వర్డ్ వాడు ఎవడో ఉండే, వాడు పెట్టిండు. ఇప్పుడు తిట్లు ఎవరికి పడాలి? ఆ పేరు పెట్టిన అతనికి రావాలి. ఇప్పుడు ఇవన్నీ నాకు ఏమైపోతుందంటే, వెన్ యూ నాట్ గివింగ్ రైట్ థింగ్, ఇట్స్ నాట్ కరెక్ట్. ఇదొకటి చాలా ప్రాబ్లం చేస్తారు. ఇంకోటి చాట్ జీపీటీలో వేసేయడము. నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ 6 అంటే మీ నేమ్లో 6 ఉండాలనేది రూల్ కాదు. అట్లా ఉండుంటే అందరు న్యూమరాలజిస్ట్ అయిపోతారు. దానికంటే ఒక కోర్స్ ఉంది. ఇవన్నీ నాకు దే ఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ థింగ్స్ విచ్ కెన్ క్రియేట్ లిటరలీ ప్రాబ్లమ్. వాళ్ళ ప్రాబ్లమ్స్ సృష్టించుకుంటున్నారు. కానీ దాంట్లో నాకు నచ్చతలేదు. కాబట్టి బెటర్ చెప్తే వినకపోతే ఇక నేను ఏం చేస్తాను, ఆ సర్వీస్ అనేది కరెక్ట్ కాదని నా ఇంటెన్షన్. కానీ ఇలాంటి సర్వీస్ వేరే న్యూమరాలజిస్ట్ కూడా చేస్తారు. బెటర్ దే కెన్ గో టు దట్ పర్సన్. అంటే లిటరలీ ఇంత క్లియర్గా అయితే ఓవర్ చెప్పారు కదా.